2 సాముయేలు 5వ అధ్యాయము. ఇజ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము మీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇజ్రాయేలీలను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలీలను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై యుందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇజ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇజ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలా నారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇజ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యోబూసీయుల దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యోబీసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తొలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. ఆయనను దావీదు పురమున వెబ్బడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యోబీసీయులను హతము చేయువారందరూ నీటి కాలువ పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురము అను పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. తూరు రాజగు హీరాము దూతలను, దేవదారు మ్రాణులను, వడ్రంగులను కాసే పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. ఇజ్రాయేలీయుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచెననియు ఇజ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులను కుమార్తెలను పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా షమ్ము, యషోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషూవ, నెపేగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలిపెలేటు అనువారు. జనులు ఇజ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ఫిలిష్తీయుల దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదును, నేను ఫిలిష్తీయులకెదురుగా పోయేదన్నా వారిని నా చేతికప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పా రాజీమునకు వచ్చి అచట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పా రాజీమను పేరు పెట్టెను. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. ఫిలిష్తీయులు మరల వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులు హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబ నుండి గేజేరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను.